3.5 లక్షల మంది ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి అభ్యర్థులకు చెప్పాలా, ప్రజలకు చెప్పాలా? మీరు మాట్లాడుతూ ఉంటారే పారదర్శకత ఎక్కడ ఉంది? పారదర్శకత అడుగుతా ఉన్నా. నిన్న ఆయన మాటలోనే అనేకమైనటువంటి లొసుగులని కూడా బయటపడినటువంటి పరిస్థితులు. ఆయన అంటా ఉన్నాడు, మేము ఇవాళ సూటిగా అడగదలుచుకున్నాం, మెరిట్ లిస్టుని ఎందుకు పదే మార్చారు? నెంబర్ 1, సెలక్షన్ లిస్టు మీరు ఎందుకు పెట్టాల? అసలు సెలక్షన్ లిస్ట్ అనేది మీరు ఎందుకు పెట్టాల? ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం కూడా పారదర్శకంగా ఎవరెవరు అర్హత సాధించారు, అర్హత సాధించినటువంటి వాళ్ళందరి లిస్టు కూడా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళకు వచ్చినటువంటి మార్కులతో సహా పెట్టడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వింత, కాల్ లెటర్స్ కూడా పర్సనల్గా వాళ్ళకి మెసేజ్ల ద్వారా పంపించినటువంటి పరిస్థితులు. వాళ్ళకి పర్సనల్గా పంపించారు కాల్ లెటర్స్. ఎందుకు రహస్యంగా, అంత రహస్యంగా ఎందుకు ఉంచుతూ ఉన్నారు? ప్రత్యేకంగా డిఎస్సి కోసం జీవో నెంబర్ 4 తీసుకొచ్చారు. అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి. నిజంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వాళ్ళు తెచ్చినటువంటి జీవో నెంబర్ 4లో స్పోర్ట్స్ చూస్తూ ఉంటే అసలు ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. పచ్చా అంట. అది ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ స్కూల్లో ఉందో కూడా ఇంతమటికి. నేను కూడా చదువుకున్నా, డిగ్రీ దాకా చదువుకున్నా, డిగ్రీ అయిపోయింది, లా జాయిన్ అయ్యా. నేను అసలు ఎప్పుడు ఇలా పచ్చయింది, కందకాలు ఉంటాయంట, దూకాలంట, ఏదో నాకేదో కొత్తగా వింతగా ఉంది. నేను వస్తా చాలామంది చెప్తే నేను వస్తా గూగుల్లో కొట్టా. గూగుల్లో కొడితే దీనికి సంబంధించి వచ్చాయి. 9 మంది సభ్యులు ఉంటారట, 2 జట్లు అంట. ఆట ఆడే ప్రదేశంలో మధ్యలో ఒక పొడవైన కందకం ఉంటుందట, ఇరువైపులా 9 చొప్పున చిన్న కందకాలు ఉంటాయంట. ఇది గేమ్ అట. టెన్ పిన్ బౌలింగ్ అట. 10 పిన్ బౌలింగ్ ఇదేంది నాకు అక్కడ పిన్నులు అమెరికా అంట, ఒక పొడవైన చెక్క మీద సింథటిక్. అసలు ఎక్కడ కూడా మనం, నాకు చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే నేను వస్తా గూగుల్లో కొట్టా. గూగుల్లో కొడితే ఇవి వచ్చాయి. ఇంకోటి బ్రిడ్జ్ గేమ్ అట. బ్రిడ్జ్ గేమ్ అని చెప్పి నేను గూగుల్లో కొడితే పేకాట లాంటి ఆట. అసలు సభ్య సమాజానికి మీరు ఏ సందేశం వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎటు తీసుకెళ్ళాలని ఇట్లాంటి గేములు పెట్టి వీళ్ళు పీఈటీలుగా మాత్రమే పనిచేయరట. వీళ్ళు సెలెక్ట్ అయితే, వీళ్ళకి ఏ అర్హత లేకపోయినప్పుడు కూడా వీళ్ళు సెలెక్ట్ అయితే సబ్జెక్టులు చెప్తారట. వీళ్ళు ఆ సబ్జెక్టులు చెప్పేది. అరే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడయా. వయసులో నీకంటే చిన్నవాడు, రాజకీయ అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పనిచేస్తే నాడు నేడు పేరుతో స్కూళ్ళ రూపురేఖలే మారిపోయాయి. ప్రపంచంతో పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమం కాదు, అభివృద్ధి పదంలో కూడా ముందు భాగంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో అనేకమైనటువంటి కొత్త కోర్సులకి ప్రవేశం కల్పించడమే కాకుండా ఇంగ్లీష్ విద్యని 1వ తరగతి నుంచే బోధన చేసే విధంగా అనేకమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టి రేపటి తరానికి, రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకి నేటి విద్యార్థులే ఆస్తి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ మీరు కేవలం డిఎస్సిలో మీకు కావలసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఈ రకమైనటువంటి దుశ్చర్యలకి పాల్పడతారా? ఇంతకంటే సిగ్గుసైనటువంటి విషయం ఏమైనా ఉంటుందా?
సమాధానం చెప్పండి. నేను ఇవాళ మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అనేక మంది మిత్రులు చెప్పారు. అయినా కూడా వాళ్ళు చెప్పిన మాట కూడా నేను పక్కన పెట్టి గూగుల్లో కొట్టి గూగుల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నా. నేను విలేకరుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని అందరినీ కూడా ఒక్కసారి వాళ్ళు పెట్టినటువంటి ఆటలు తగ్గాపారట, తాడు లాగాలట, అదేమికేమో నాకు అర్థం కాదు. దానిలో ఏ ప్రావీణ్యత నాకు అర్థం కాదా. ఏ పక్క బలంగా ఉంటే ఆ పక్క తాడు లాగేస్తారు. అది ఒక గేమా? అందులో మొదటి స్థానంలోకి వస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? టీచర్ ఉద్యోగం ఇస్తారా? ఆ తాడు లాగినోడు వచ్చి సబ్జెక్టులు చెప్తాడా? సోషలో, ఇంగ్లీషో, హిందీయో, మ్యాథమెటిక్స్ లాంటివో సబ్జెక్టులు చెప్పేస్తాడా? అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఇప్పుడు మీ అందరికి కూడా జీవోలు, పేపర్ డాక్యుమెంట్స్తో సహా అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మేము కూడా వేగ్గా ఏదో మనసులో ఉన్నటువంటి అంశాలు లేకపోతే మనసుకు నచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి లేవు. మీరు ఏ విధంగా అయితే నిన్న ప్రజెంటేషన్ చేసి చూపించారో తిరిగి అదే ప్రజెంటేషన్ ద్వారా మీకు తెలియజెప్పడం కోసం ఇవాళ ప్రత్యేకించి తెలుగుదేశం నాయకులకి, అధికారులకు చెప్పాలా, మరోపక్క రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీ మధ్యకు వచ్చాం. మాట్లాడితే కేసులు పెడతారా? ఏంటది బెదిరింపు? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఎక్కడైనా నియంత్రిత రాజ్యంలో ఉన్నావా? కాపీలు అసలు ఎక్కడ ఎప్పుడు జరగకూట. దేశంలో ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి నీటిలో కాపీ జరిగినారు కదా, ఆ పరీక్షలు రద్దు చేసింది కళ్ళకు కనపడతలేదా? సేమ్ సిబిటియే కదా. తప్పు జరిగింది, ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేయండి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు. బాధ్యత తీసుకోరా? చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారే. ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటాడా? విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకుంటాడా? ఎవరు బాధ్యత తీసుకుంటారో తప్పనిసరిగా రాజీనామా చేయాలా. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పెద్ద కుంభకోణంగా ఇది భావిస్తూ ఉన్నాం. అధికారం ఉందని మేము ఏ విధంగా చెప్పినా కూడా అది ముందుకు సాగుతుందనే భావంతో మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ప్రజల గొంతుగా ప్రజల కోసం ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశం ఇంతకు ముందే చెప్పాం. ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి కమిషనర్ గారిని కలిసాం. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అంబేద్కర్ స్టాట్యూలకి మెమోరాలు ఇచ్చాం. మా గొంతు వినిపించాం. రేపు మరలా తిరిగి రాష్ట్రంలో యువజన విభాగం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ల పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని పార్టీ ముందుకు సాగుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ